శర్మ గారు, నేను నా కుటుంబం గత 7 సంవత్సరాలుగా ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉన్నాం. నేను ఇప్పటి వరకు ఒక్క క్లెయిమ్ కూడా చేయలేదు. మా నాన్నగారి వయసు 60 సంవత్సరాలు. ఇంకా ఆయన రిటైర్డ్ పెన్షనర్. ఇప్పుడు ఆయన కాట్రాక్ట్ ఆపరేషన్ అవసరమైంది. మరైతే నేను సబ్మిట్ చేసిన 40,000 రూపాయల నగదు రహిత అభ్యర్థన 20,000కి ఎందుకు పరిమితం చేశారు? నేను అంచనా వేయ 40,000కు అవసరమైన డాక్యుమెంట్లన్నీ సమర్పించినా కూడా నగదు రహిత సౌకర్యం కేవలం 20,000కు మాత్రమే ఎందుకు అనుమతించారు? దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మీ పాలసీలో క్యాటరాక్ట్ సర్జరీ కొరకు సబ్లిమిట్ 20,000 రూపాయలు మాత్రమే. ఆ కారణం చేత మీ క్లెయిమ్ అంతవరకే పరిమితం చేయబడింది. కానీ పాలసీ డాక్యుమెంట్లో ఆ విషయం పేర్కొనబడలేదే. నన్ను క్షమించండి సార్, ప్రస్తుతం అమలులో ఉన్న నియమాలు ఇవే. మోహన్, నాకు నిరాశగా ఉంది. నువ్వు ఇదివరకు బీమా కంపెనీలతో ఎన్నో లావాదేవీలు జరిపావు కదా. నా దగ్గర ఉన్న పాలసీ డాక్యుమెంట్లలో ఆ క్లాజ్ ఎక్కడా లేదు. అలాంటి సబ్లిమిట్ గురించి నాకు ఏమాత్రం తెలీదు. బిల్లులన్నింటినీ సమర్పించిన మీదట బీమా కంపెనీ నాకివ్వాల్సిన 20,000 తిరిగిచ్చేస్తుందనుకున్నాను. వినుముందు బీమా కంపెనీ ఫిర్యాదు విభాగంలో ఒక ఫిర్యాదుని నమోదు చేయి. 30 రోజుల్లో వారి నుండి నీకు ఏ సమాధానం రాకపోతే అప్పుడు ఇన్సూరెన్స్ ఒంబడ్స్మెన్ను సంప్రదించు. హే మోహన్, నేను ఇన్సూరెన్స్ వారిని కలిశాను. అయినా కంపెనీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అప్పుడు నేను ఇన్సూరెన్స్ ఒంబడ్స్మెన్ని కలిశాను. నా పాలసీలో ఆ క్లాజ్ పొందుపరచబడలేదని గమనించాను. నా పాలసీ అధిక మొత్తానికి బీమా చేయబడి ఉన్నందున, ఇంకా క్యాట్రాక్ట్ సర్జరీకి అయ్యే ఖర్చు ఎటువంటి పరిమితి ఉన్నట్లు నాకు తెలియపరచనందున మొత్తం సొమ్ము అనగా 40,000 రూపాయలు నేను పొందగలనని ఇన్సూరెన్స్ ఒంబడ్స్మెన్ నిర్ధారించి చెప్పాడు. గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ ఒంబడ్స్మెన్ ఇటువంటి ఫిర్యాదులను అందుకుని పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇన్సూరెన్స్ ఒంబడ్స్మెన్ గురించి మరింత సమాచారాన్ని మీరు www.gbic.co.in లేదా www.irda.gov.in నుండి పొందగలరు.